మన లాస్ట్ వీడియోలో అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి జావా స్క్రిప్ట్ లో, అండ్ దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు ఓకేనా. ఈ వీడియోలో మనము అసైన్మెంట్ చేద్దాం రియల్ టైంలో ప్రాక్టికల్ గా కాల్ బ్యాక్స్ ఎలా పనిచేస్తాయి, ప్రామిసెస్ ఎలా పనిచేస్తాయి క్లియర్ గా అర్థమయ్యేది చేసి రాసి చూపిస్తాను కోడ్ ఓకేనా. ఇక నేను ఫస్ట్ అసైన్మెంట్కి వచ్చేసరికి నీకు కాల్ బ్యాక్ అనేది ఎలా పనిచేస్తుందో క్లియర్ ఎగ్జాంపుల్ చూపిస్తామమ్మా ఓకేనా. ఈ ఈ అసైన్మెంట్లో నేను సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాను సిస్టమ్ ఏపీఐ అది. దాని యూజ్ ఏంటి అంటే నువ్వు ఏదైనా డిలే చేసి ఏదైనా కోడ్ ప్రింట్ కాల్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫంక్షనాలిటీ ఏంటంటే సెట్ టైమ్ అవుట్ ఓకేనా. ఇక్కడ సెట్ టైమ్ అవుట్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి టైం పాస్ చేయాలి. ఆ టైం కూడా ఎలా ఉంటుంది అంటే నువ్వు మిల్లీ సెకండ్స్లోనే పాస్ చేయాలి ఓకేనా. 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్ ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టిన చూడు ఇక్కడ ఒక ఫంక్షన్ రాశాను గెట్ డేటా అని, దానికి ఆర్గ్యుమెంట్ లాగా కాల్ బ్యాక్ ఫంక్షన్ని పంపిస్తున్నాను ఓకేనా. ఇప్పుడు సెట్ టైమ్ అవుట్ ఫంక్షనాలిటీ రాశాను చూడు కాల్ బ్యాక్ని ఇన్వోక్ చేస్తున్నాను విత్ హలో ఫ్రమ్ కాల్ బ్యాక్ అనే మెసేజ్ పాస్ చేసి ఓకేనా. ఇక్కడ చూడు 1000 అని మెన్షన్ చేశారు. 1000 అంటే ఏంటి, 1 సెకండ్ అని మీనింగ్ ఓకేనా ఇప్పుడు చూడు కింద దాన్ని ఇన్వోక్ చేస్తున్నా చూడు గెట్ డేటా అనే ఫంక్షన్ ఇన్వోక్ చేస్తున్నా, అండ్ దానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పాస్ చేస్తున్నా. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి మెసేజ్ అనే ఆర్గ్యుమెంట్ వచ్చాను ఓకేనా. ఆ ఫంక్షనాలిటీ కాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా console.logలో ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ని ప్రింట్ చేసి చూపిస్తున్నాను ఓకేనా. ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను చూడు 1 సెకండ్ తర్వాత హలో ఫ్రమ్ కాల్ బ్యాక్ అనేది ప్రింట్ అయింది నువ్వేం చేస్తావు అంటే 2 సెకండ్స్కి 3 సెకండ్స్కి 5 సెకండ్స్కి ట్రై చేసి వర్క్ అయిందో లేదో కింద కామెంట్ చేసి చెప్పమ్మా ఓకేనా. కోడ్ కాపీ చేయి నీ బ్రౌజర్లో పెట్టుకొని చూసి చెప్పమ్మా ఓకేనా. మనం సెకండ్ అసెస్మెంట్లో ఏం చేద్దాము అని అంటే కాల్ బ్యాక్ హెల్ ఎగ్జాంపుల్ అనేది నీకు క్లియర్గా చూపిస్తామమ్మా. నీకు ఇది చూసిన తర్వాత కాల్ బ్యాక్ వెళ్ళంగానే నువ్వు ఓన్గా నీ ఓన్ డెఫినేషన్ చెప్తావు ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు సెట్ టైమ్ అవుట్ అని రాశాను, దాని లోపల స్టెప్ 1 అని రాశాను ఓకేనా console.logలో. మళ్ళీ దాని లోపల ఇంకో సెట్ టైమ్ అవుట్ రాశాను, దానిలో ఇంకొక console.log రాసి స్టెప్ 2 అని రాశాను దాని లోపల మళ్ళీ సెట్ టైమ్ అవుట్ అని రాశాను, దానిలో మళ్ళీ స్టెప్ 3 అని రాశాను ఓకేనా. ఇక్కడ చూడు ఇక్కడ అంతా కోడ్ అంతా నెస్టెడ్ కాల్ బ్యాక్స్ రాశాను దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన కోడ్ అన్నిసార్లు అన్ని కాల్ బ్యాక్స్ అనేది రీచ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఇది పనిచేస్తుందా పని చేయదో తెలియదు ఓకేనా. ఇది రీడబిలిటీ కూడా ఇష్యూ ఉంది మనకి. మనం కోడ్ చూడగానే గజిబిజిగా ఉంది కదా, ఇలా ఉండకూడదు. దీన్ని ప్రాపర్గా మనము ప్రామిసెస్ యూజ్ చేసి నెక్స్ట్ అసైన్మెంట్లో చూపిస్తామమ్మా. నీకు అర్థమైంది అనుకుంటున్నా. కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటంటే మల్టిపుల్ కాల్ బ్యాక్స్ని కాల్ రాయడము ఓకేనా. దీనివల్ల కోడ్ రీడబిలిటీ ఉండదు. నెక్స్టెడ్ కాల్ బ్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి చాలా ఇష్యూస్ వస్తాయమ్మా. దానివల్ల మెయింటైనబిలిటీ అనేది ఉండదు. అర్థమైందా మనం థర్డ్ అసెస్మెంట్లో బేసిక్ ప్రామిస్ని ఎలా క్రియేట్ చేయాలో నీకు చూపిస్తా చూడు ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టిన చూడు కాన్స్టెంట్ ప్రామిస్ ఈక్వల్ టు న్యూ ప్రామిస్ అని చెప్పి అది ఒక ఫంక్షన్ ఓకేనా. ఈ ఫంక్షన్లో నేను ఇంకొక ఫంక్షన్ రాసాను చూడు, ఆ ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి రిసాల్వ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి రిజెక్ట్ ఓకేనా. అది ఆరో ఫంక్షన్ రాస్తా చూడు నీకు ఆరో ఫంక్షన్స్ గుర్తున్నాయి కదా గోస్ టు అని ఉంటుంది చూడు, తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను దాని చూడు సెట్ టైమ్ అవుట్ రిసాల్వ్ అని చెప్పి ప్రామిస్ రిసాల్వ్ అని చెప్పి దానికి మెసేజ్ పాస్ చేశాను ఓకేనా. అది కూడా 1 సెకండ్ తర్వాత కాల్ అవుతుంది ఓకేనా. ఇక్కడ చూడు ఆ ప్రామిసెస్ని ఎలా రిసాల్వ్ అవుతుంది, ఆ ప్రామిస్ రిసాల్వ్ అయిన తర్వాత ఎలా రాయాలనేది కింద రాసాను చూడు ప్రామిస్ డాట్ దెన్ రిజల్ట్ గోస్ టు console.log అని చెప్పి రిజల్ట్ ఇచ్చారు ఓకేనా. అక్కడ రిసాల్వ్లో ప్రామిస్ రిసాల్వ్ అనే మనం మెసేజ్ పాస్ చేస్తాం కదా, ఆ మెసేజ్ ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా 1 మినిట్ తర్వాత ప్రామిస్ రిసాల్వ్ అవుతుంది. ఆ console.logలో అది ప్రింట్ అవుతుంది చూడు కోడ్ నువ్వు కూడా ప్రాక్టీస్ చేసి చూడు ఇక్కడ 1 సెకండ్ బదులు 2 సెకండ్స్ పెట్టి చూడు ఓకేనా. మనము 4th అసైన్మెంట్కి వచ్చేసాము ఓకేనా. ఇక్కడ ఏం చేద్దాము అంటే ప్రామిస్ షైనింగ్ చూపిస్తా చూడు లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి 5 అని ఇచ్చాను ఓకేనా. డాట్ దెన్ అని రాశాను ఓకేనా. ఆ 5 అనేది రిసాల్వ్ అయింది కాబట్టి ఆ 5 అనేది వాల్యూలోకి వస్తుంది వాల్యూ గోస్ టు వాల్యూ స్టార్ ఇంటూ 2 అన్నాడు అంటే 5 2 ఎంత అవుతుంది 10 అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక దెన్ రాశాను ఈ దెన్లోకి వాల్యూలో ఏముంటుంది 10 ఉంటుంది 10 + 3 ఎంత అవుతుంది
13 అవుతుంది మామ. ఓకేనా? డాట్ దెన్ అని చెప్పి మళ్ళీ రిజల్ట్లో ఇప్పుడు ఎంత ఉంటుంది? 13 ఉంటుంది మామ. ఓకేనా? 5 to the 10, 10 plus 3 13. ఇప్పుడు 13 మిగిలింది మామ. 13ని మనం కన్సోల్ డాట్ లాగ్లో ప్రింట్ చేశాను చూడు మామ. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్లో కూడా మనకి 13 ప్రింట్ అయింది మామ. అర్థమైందా? నువ్వు కూడా కోడ్ని ప్రాక్టీస్ చేసి చూడు మామ. ఇక్కడ 5 బదులు నువ్వు 10 పెట్టి చూసి అవుట్కమ్ ఏమొచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పు మామ. ఓకేనా? మామ మనం 5th అసైన్మెంట్కి వచ్చేసాము. ఈ అసైన్మెంట్లో ప్రామిసెస్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తా చూడు మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టినా చూడు. ఓకేనా? ఇక్కడ ప్రామిస్ని క్రియేట్ చేస్తా చూడు మామ. కాన్స్టెంట్ ప్రామిస్ ఈక్వల్ టు న్యూ ప్రామిస్ ఆఫ్, తెలుసు కదా మామ, అదొక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి రిసాల్వ్, రిజెక్ట్ అని 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి రిసాల్వ్. రిసాల్వ్ అనేది ఎప్పుడు సక్సెస్ కేసులో వాడతాం మామ. రిజెక్ట్ అనేది ఫెయిల్యూర్ కేసులో వాడతాం మామ. ఇక్కడ చూడు మామ, రిజెక్ట్ వాడుతున్నా. రిజెక్ట్ ఆఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని ఎర్రర్ మెసేజ్ పాస్ చేస్తాను మామ. ఓకేనా? ఇక్కడ ప్రామిస్ డాట్ దెన్ అని రాస్తే సక్సెస్ మామ. ఓకేనా? ఆర్ఈఎస్ గోస్ టు కన్సోల్ డాట్ లాగ్ అని ఆర్ఈఎస్ అని ఇచ్చాను మామ. ఆర్ఈఎస్ అంటే రెస్పాన్స్. ఓకేనా? ఇప్పుడు డాట్ క్యాచ్ ఎర్రర్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అని ఇచ్చాను మామ. ఇప్పుడు నువ్వు చెప్పు మామ, అది క్యాచ్లోకి వెళ్తుందా లేకుంటే దెన్లోకి వెళ్తుందా? మనం రిజెక్ట్ ఇచ్చాము కాబట్టి అది క్యాచ్లోకి వెళ్తుంది మామ. ఓకేనా? నువ్వు ట్రై చేసి చూడు మామ. నువ్వు కన్సోల్ డాట్ లాగ్లో నువ్వు ఎర్రర్ యాడ్ చేసి లేబుల్ యాడ్ చేసి చూడు మామ. నేను డైరెక్ట్గా ప్రింట్ చేశాను. ఓకేనా? అది ఇప్పుడు దెన్ నుంచి వచ్చిందా రిజెక్ట్ క్యాచ్ నుంచి వచ్చిందా నీకు అర్థం కాదు. కాబట్టి నేను నీకు అసైన్మెంట్ లాగా నువ్వు పర్సనల్గా ప్రాక్టీస్ చేయడానికి ఏమని చెప్తున్నా అంటే, ఆ ఎర్రర్ క్యాచ్ మెథడ్లో ఉన్న కన్సోల్ డాట్లో నువ్వేమన్నా నీ పేరు యాడ్ చేసుకుని చూడు మామ. వర్క్ అయిందో లేదో కింద కామెంట్ చేసి చెప్పు మామ. ఓకేనా?